హలో, ఈరోజు చూస్తుంటేనే నోరూరించేటువంటి కేక్ ఎలా చేయాలనో చూద్దాం. చిన్నపిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా ఇష్టమైనది కేక్. చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇంట్లోనే మన చేతులతో మనం క్లీన్గా హెల్తీగా చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందరికి కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సింపుల్గానే వస్తుంది. బనానా కేక్. బనానా ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాము. 2 బనానాస్ బాగా పండినది తీసుకోవాలా, కట్ చేసి మిక్సీలో వేసుకోవాలా. ఒక కప్పు బెల్లం, ఒక 2 గంటెలు పెరుగు తీసుకోవాలా. పెరుగు బదులు 2 కోడిగుడ్లు కూడా తీసుకోవచ్చు. నేను కోడిగుడ్లు వేయలేదు. వెనిల్లా ఎసెన్స్ 1 టీ స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలా. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 కప్పు నూనె, వంట నూనె, నెయ్యి అయినా వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని బాండిలో ఒక 10 నిమిషాలు ముందుగానే స్లోలో పెట్టి హీట్ చేసుకోవాలా. ఇప్పుడు 1.5 కప్పు గోధుమ పిండి, ఇది కుకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, కుకింగ్ సోడా కొంచెం అంతే, ఇట్లా జల్లించుకొని పెట్టుకోవాలా. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న ప్యాటర్న్ అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఒకే సైడ్కు ఇలా తిప్పుకోవాలా. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా బాగా మిక్స్ చేసుకొని అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కాంచి చల్లార్చిన పాలు వేసుకొని కొంచెంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా అయితే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోండి, లేదంటే ఇది ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు హీట్ చేసుకున్న పాత్రకు దాంట్లో సరిపడేమైనా ఒక పాత్ర తీసుకొని బాగా ఆయిల్ అప్లై చేసేయాలా. బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. బటర్ పేపర్ ఏం లేదు కాబట్టి ఇట్లా ఆయిల్ వేసుకొని అడుగునంతా పిండి చల్లించుకోవాలి. ఇట్లా పిండి చల్లుకొని పెట్టుకుంటే కేక్ అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఆ పిండి అంతా కలిపెట్టుకున్న కేక్ మిక్స్ అంతా ఇందులో వేసుకొనేసి బాగా ఇలా తట్టుకోవాలా. ఫుల్ వేయలేదు, కొంచెం పెట్టినాను నేను. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఇలా చల్లుకొనేసి హీట్ చేసుకునే దానిపైన ఒక స్టాండ్ పెట్టి ఇలా పెట్టి దానికి కరెక్ట్గా సరిపోయేమైనా మూత పెట్టేసి 40 మినిట్స్ స్లోలో ఉడకని దాన్ని పెట్టాలి, హీట్ అవ్వనియాలి. ఇందులో మొత్తం వేయలేదు కదా, కొంచెం కోకో పౌడర్ వేసి ఇంకొంచెం పాలు పోసి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బుల్లి కేకులు, కప్ కేక్స్ ఇలా కలుపుకొని ఇప్పుడు కప్ కేకులు కూడా దాంట్లో నూనె రాసి పిండి చల్లి పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో వేసేసుకొని మొత్తం అంతలో కూడా కోకో పౌడర్ వేసుకోవచ్చు. నేను కొంచెం అలా కొంచెం ఇలా చేసి చూపిస్తూ ఉన్నా. ఇంకొక బౌల్ తీసుకొని అందులో పొడి ఉప్పు వేసేసి కొంచెం బాగా ఇలా అనుకునేసి అందులో ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన ఇలా కప్ కేక్కి వేసినట్టు బాగా తట్టుకొని పెట్టుకొని మూత పెట్టేసుకోవాలా. ఇది ఒక లాస్ట్లో జీడిపప్పు పెట్టేసుకోవాలా. డెకరేషన్కి బాగుంటుంది చూసేకి. ఇప్పుడు 40 మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని ఇలా చూస్తే అంటుకోకుండా రావాలా, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇక్కడ చాలా బాగా వచ్చింది. కప్ కేక్స్ కూడా కేక్ రెడీ అయిపోయింది. చుట్టూ చాకుతో ఇలా అనుకొని ఒక ప్లేట్ పెట్టేసి ఇలా తట్టితే కేక్ బాగా వచ్చేస్తుంది. కింద పిండి వేసినాం కదా అంటుకోకుండా, అది తెల్లగా ఉంది, బాగా వచ్చింది. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న కేక్లు ఇలా కట్ చేసుకొని టేస్ట్ చేయడమే. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బుల్లి కేక్స్ అంతే, కేక్ రెడీ.